హాయ్. హలో. నేను మీ శశి. మామయ్య 50 బర్త్‌డే సెలబ్రేషన్ లంచ్ అయితే ఇప్పుడు చూసేద్దాం రండి. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మిరియాల చారు, వైట్ రైస్, బిర్యానీ కాంబినేషన్ రైతా, రొయ్యలు, గోంగూర అండి. సో, ఇంట్లోనే మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేసేసామండి. ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ చేసాము. అంటే ఆఫ్టర్‌నూన్ అంటే 4:35 అవుతుంది స్టార్ట్ చేసేటప్పటికి. మాకంతా డెకరేషన్ అయ్యేటప్పటికి 1 అవర్‌లో అయిపోయిందండి డెకరేషన్ అంతా. కొంతమంది బెలూన్స్ ఊదుతుంటే మా పిన్నయితే టై చేస్తున్నారు బెలూన్స్ అనేసి. ఇక్కడ మేమనుకున్న థీమ్ వేరండి. బట్ మేము తెచ్చుకున్న థీమ్ వేరు. మేమనుకుంది బ్లాక్ అండ్ గోల్డ్. బట్ అక్కడ అవైలబుల్‌గా లేదు. సో, ఉన్న కలర్ ఆప్షన్స్‌లో ఇది మాకు బెస్ట్ అనిపిచ్చింది. సో, అన్ని బెలూన్స్ ఊది ఇలా టై చేసిన తర్వాత కిచెన్ అంతా నిండిపోయిందండి బెలూన్స్‌తోని. ఇంకా మా జోషి, గ్రేసీ, హర్ష అయితే ఇలాగ ఆర్చ్‌లాగా ఒకదానికొకటి టై చేస్తున్నారు. అలా టై చేయడం హర్షకి మాత్రమే వచ్చు. సో, హర్ష మాత్రమే టై చేస్తున్నారు. మేము 4 బెలూన్స్ అయితే మొత్తం టై చేసేసి ఇచ్చేసామండి తనకి టై చేయడానికి. ఇలా వైట్ చున్నీలతోని, బ్లాక్ చున్నీతోనైతే వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అయితే కవర్ చేశారు. అండ్ వాళ్ళకొచ్చిన ఐడియాస్‌తోని గ్రేసీ, హర్ష అయితే వాళ్ళైతే చేస్తున్నారండి. మేమైతే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. టేప్స్ అంటించడం అలాంటి చిన్న చిన్నవైతే హెల్ప్ చేస్తున్నామండి. హైట్‌కి ఆర్చ్ కట్టడం అయితే సాధ్యం కాదు. సో, గ్రేసీ నేను అమితాబ్ బచ్చన్ అంత హైట్ కాబట్టి, ఆ హైట్‌కి సపోర్ట్ అవ్వదనేసి మా పిన్న హెల్ప్ అయితే తీసుకున్నాం. మా పిన్ని కొంచెం హైట్ కాబట్టి, మా పిన్నయితే హర్షకి హెల్ప్ చేసింది. ఆ బెలూన్స్ అవి ఆర్చ్ కట్టేటప్పుడు పట్టుకోవడానికి. వాళ్ళిద్దరూ హైటే కాబట్టి. సో, వాళ్ళైతే ఆర్చ్ అయితే ఫినిష్ చేసేసారండి. అవుట్‌పుట్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూసేయండి. అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చిందండి. చాలా వచ్చింది కదా! మనం ఇలా డెకరేట్ చేసుకోవడానికి బయటకి అమౌంట్ అవ్వాలి అంటే ఒక 2,000, 3,000 మాత్రం అవుతుంది. ఇంట్లోని 500 లోపే అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ 50 అన్న నంబర్ మాకైతే బయటన దొరకలేదండి ఆ టైంకి. సో, ఏం చేయాలని తెలియకపోతే మా గ్రేసీ ఎప్పుడో చేసిందంట. అది మా జోషి గుర్తుంచుకొని తన క్రియేటివిటీ అయితే బయటికి తీసింది. అందరూ వర్క్ చేస్తుంటే పండుగాడు మాత్రం అభి అని వాడి పేరైతే వాడు క్లేట్‌తోని రాసుకుంటున్నాడండి. ఈ 50 అనే నంబర్ ఎలా తయారు చేసిందో చెప్తే మీరు కూడా చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. బ్లింకిట్ బ్యాగ్ ఉంటుంది కంది అలాగా 50 అని నంబర్ కట్ చేసుకుంది. దాని మీద వైట్ కలర్ పేపర్స్ అంటించింది. టిష్యూస్ యూజ్ చేస్తాం కదా! ఆ టిష్యూస్‌తోని ఇలాగ ఫ్లవర్స్ టైప్‌లో చేసి ఆ 50 అనే నంబర్‌కైతే పేస్ట్ చేసేసిందండి. ఒకసారి మీరు కూడా చూసేయండి తన క్రియేటివిటీ ఎంత బావుందో కదా! చాలా వచ్చింది. సో, వైట్ కలిసిపోతుంది అని దాని మీద చిన్న కలర్ అయితే స్ప్రే చేస్తున్నారండి. అక్కడ వైలెట్ బెలూన్స్ ఉన్నాయి కాబట్టి వైలెట్ బెలూన్స్‌లా ఉండాలనేసి కొంచెం వైలెట్ కాంబినేషన్ అండ్ వైట్ కాంబినేషన్‌లో అయితే స్ప్రే చేసేసారండి. ఒకసారి మీరు కూడా చూసేయండి. 50 అన్న నంబర్ ఎంత వచ్చింది కదా! ఏదైనా సరే మనం అనుకుంటే సాధ్యమవుతుంది. అలాంటిది మా జోషి క్రియేటివిటీ అయితే చాలా ఎక్కువ. సో, తను చేసిందిది. ఫైనల్లీ అవుట్‌పుట్ అయితే డెకరేషన్ ఇలా వచ్చిందండి. సో, కేక్ డెకరేట్ చేయడానికి హ్మ్, ఏమీ లేదనేసి అక్కడున్న టేబుల్‌కి మా జోషి చున్నీ అయితే కబ్జా చేసేసామండి. మా దగ్గర ఎవరి దగ్గర వైలెట్ చున్నీ లేదు. తన దగ్గరైతే వైలెట్ ఉంది. సో, అక్కడ మ్యాచింగ్ అవుతుంది కదా! అని వైలెట్ చున్నీ కూడా కబ్జా చేసేసి, ఇలా కేక్ గురించనేసి అక్కడ గ్రేసీ నేను టై చేశామండి. డెకరేషన్ అంతా అయ్యేటప్పటికి ఇంకా మా ఎంట్రీ అయితే స్లో మోషన్‌లో భలే వచ్చారండి. ఈ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఒక పాటేశారు. ఆ పాట వింటే అబ్బా! ఎంతలాగా అనిపించిందో. ఇంతకీ పాటేంటి అనుకుంటున్నారా?
16 వయసు టెన్ టెన్ టె ఆ సాంగ్ అయితే వేశాము. ఇంక మా మావయ్య అది చూసిన తర్వాత, ఆ సాంగ్ వినిన తర్వాత ఫుల్ జోష్ అనుకోండి. అప్పటికే లేట్ అయింది కాబట్టి ఇంక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసామండి. కేక్ సాంగ్ పాడుతూ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాము. మా మాయ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఎవరెవరు ఏ గిఫ్ట్ ప్రెజెంట్ చేశారనేసి చెప్పేస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మిస్ అవ్వకండి వీడియో లాస్ట్ వరకు. సో, కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశామండి. 50 ఇయర్స్ కాబట్టి 50 క్లాప్స్ అయితే మేము కొట్టాము. చాలా నవ్వనిపించింది. ఆ 50 ఇయర్స్‌కి 50 క్లాప్స్ కొట్టడం. ఎంతసేపు కొట్టినా సరే ఆ 50 ఇయర్స్ కొడుతూనే ఉన్నామనుకోండి అలాగా. కేక్ కట్ చేసిన తర్వాత మా మాయ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి కేక్ అయితే బైట్స్ పెట్టేశారండి. మేము కూడా మాయకి కేక్ బైట్స్ అయితే పెట్టేసి గిఫ్ట్ ప్రజెంటేషన్‌కి అయితే మేము స్టార్ట్ అయిపోయామండి. ఎవరెవరు ఏ గిఫ్ట్ ఇచ్చారనేసి ఒకసారి మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ గిఫ్ట్ అయితే మా వివేక్ ప్రెజెంట్ చేస్తున్నారండి. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా నవ్వొచ్చింది. మా మాయ అయితే ఎంత హుషారుగా తీసుకున్నారో ఒకసారి మీరు కూడా చూసేయండి. మా వివేక్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అనేసి హగ్ చేసుకొని ముద్దు గూడా పెట్టేశారు. దానికోసం చాలా నవ్వనిపించిందనుకోండి. చాలా సేపు నవ్వుకున్నాం మేము ఈ గిఫ్ట్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత. తర్వాతయితే మా జోషి అయితే మా మామయ్యకి ఫోన్ అయితే కొనేసి ఇచ్చిందండి. ఎప్పటినుంచో మా మామయ్య ఫోన్ వర్క్ అవ్వట్లేదని చాలా సార్లు చెప్పారు. సో, వాళ్ళకి యూజ్ అయిన గిఫ్ట్ ఇస్తేనే కదా వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, మా జోషి అయితే మా మామయ్యకి ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది. సో, ఆ ఫోన్ కూడా తీసి చూపిస్తున్నారు. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఆ ఫోన్ అయితే ఇప్పుడు మా మామయ్య మంచిగా యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఫోన్‌ని యూజ్ చేసుకున్నారు కాబట్టి. జోషి తర్వాత నా గిఫ్ట్ ప్రజెంటేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి. నేనైతే మామయ్యకి ఒక డ్రెస్ తీసుకున్నాను. సో, ఆ డ్రెస్ అయితే ప్రజెంట్ చేసేసాను. ప్రజెంట్ చేసిన తర్వాత మా మావయ్య కూడా నన్ను హగ్ చేసుకొని ఒక ముద్దయితే పెట్టారు. తర్వాత మా పిన్ని వాళ్ళ అన్నయ్యకి ఏ గిఫ్ట్ ఇచ్చింది అని చూసేద్దాం. అంటే మా మావయ్యకి ఏ గిఫ్ట్ ఇచ్చిందని చూసేద్దాం. మా పిన్ని అయితే మా మావయ్యకి వాచ్ అయితే ప్రజెంట్ చేశారండి. టైటాన్ వాచ్. సో, టైటాన్ వాచ్ కూడా చాలా బావుంది. సో, మా పిన్నితో పాటు మా వివేక్ కూడా ఇస్తున్నట్టు ఫోటోలోకొచ్చాడు. ఒకసారి మా టైటాన్ వాచ్ ఎలా ఉందనేసి కూడా ఒకసారి మీరు కూడా చూసేయండి. వాచ్ ఓపెన్ చేసిన తర్వాత వాచ్ అయితే మా పిన్నికి నచ్చి తీసుకుందంట. మా మావయ్యకి కూడా చాలా నచ్చింది వాచ్ కూడా. సో, తీసి ఓపెన్ చేసిన తర్వాత మా మావయ్య మా పిన్ని చేతికి ఇచ్చి పెట్టమని చెప్పారు. సో, మా పిన్ని కూడా మా మావయ్యకి ఆ వాచ్ అయితే హ్యాండ్‌కి పెట్టేసిందండి. వాచ్ చాలా బావుంది కదా అనిపించింది. చాలా అయితే నచ్చింది వాచ్ కూడా. మా మావయ్యకి కూడా బాగా నచ్చింది.
ఇలా ఇంట్లోనే చాలా సింపుల్‌గా, హ్యాపీగా, బాగా ఎంజాయ్ చేస్తూ మేమైతే బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే చేసేసుకున్నామండి. ఆల్మోస్ట్ ఇదంతా అయ్యేటప్పటికి 11:30, 12 నియర్ బై 12 అలా అయ్యింది. సో, ఇదంతా అయ్యేటప్పటికి రేపు స్కూల్లు, కాలేజీలు, ఆఫీసులు ఉన్నాయి కాబట్టి ఎండ్ చేసేసాం. వీడియో నచ్చితే లైక్ చేసి